క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ని మనం 3 టైప్స్లో డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ సులభంగా చేయగలిగే క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే ఒక 2 అవర్స్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 బిట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 100 బిట్స్కి 2 అవర్స్ టైం ఉందనుకుంటే ఫస్ట్ 1 అవర్లో సులభంగా చేయగలిగే బిట్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్టే స్టార్ట్ చేసినావు, టైం టేకన్, నీకు రావట్లేదు, దాన్ని పక్క పెట్టేసాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ బిట్ సంగతి చూద్దాం, ఇది ఎందుకు రాదు, దీని సంగతి చూద్దాం, ఇది అయినాక నెక్స్ట్ దానికి పోదామని నాకు టైం వేస్ట్ చేస్తారు. అలా చేయొద్దు. ఖచ్చితంగా ఆ ఫస్ట్ చదువు వితిన్ 25-30 సెకండ్స్లో చేయగలిగేటటువంటి చెయ్యి. లేదు టైం టేకన్ అంటే దాన్ని వదిలేసి నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఓవరాల్గా 100 బిట్స్కి 2 అవర్స్ టైం అనుకుంటే ఖచ్చితంగా ఒక 1 అవర్లో ఒక 50 బిట్స్ మనం ఫాస్ట్గా చేసేయాలి. అంటే ఈజీగా ఉండే బిట్స్. ఆ తర్వాత ఒక 25 బిట్స్కి అప్పుడు చూడు, అంటే కొద్దిగా ఆలోచిస్తే వచ్చే బిట్స్ సెకండ్లో, ఇంకా క్రిటికల్గా ఉండే బిట్స్ లాస్ట్లో చూడాలి. సో దానివల్ల ఏమైందంటే ఒక 50 బిట్స్ చేయగానే నీకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అరే 100 బిట్లను నేను ఒక 50 బిట్స్ చేయగలిగిన చలో అని. అప్పుడు కష్టమైన బిట్లను కూడా నువ్వు ప్రయత్నం చేస్తే వస్తుంది. సో అట్లా మనం ఏంటంటే 3 టైప్స్లో విడగొట్టుకుంటే అవుట్ ఆఫ్ ఏమవుతుంది 100లో 75% నువ్వు చేయగలుగుతావు, ఒక 25% నీకు ఆగిపోతాయి. సో దాంట్లో అట్లీస్ట్ మనం కొద్దిగా లక్కీ లెటర్ వేసినా ఒక 10% కరెక్ట్ అయినా ఓవరాల్గా మన రిజల్ట్ 80% వస్తుంది. ఖచ్చితంగా సెలెక్షన్ వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ బిట్ అక్కడే కూర్చుంటారు. అలా చేయొద్దు, దట్ ఈస్ రాంగ్. తర్వాత ఇంకోటి టైం సెన్స్ అంటారా, వాటికి ప్రతి క్వశ్చన్ కూడా మినిమం మనకు 30 సెంట్రల్ ఎగ్జామ్స్ అయితే 30 సెకండ్స్, స్టేట్ ఎగ్జామ్స్ అయితే 45 సెకండ్స్, 45 సెకండ్స్ టు 50-60 సెకండ్స్లో మనం చేసుకోవాలి. సో ఆ టైం సెన్స్ అనేది ముందు ప్రాక్టీస్ అనేది అవసరం. సో మ్యాథ్స్ అనేది ఏంటంటే ప్రతిరోజు ఏం చదవద్దు, ఇక్కడ డైలీ ఒక 50 బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. వాచ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఓఎంఆర్ షీట్ పెట్టుకోవాలి. సో క్వశ్చన్స్ని మనం బబుల్ చేసుకోవాలి పక్కన. సో ఆటోమేటిక్గా చాలామంది ఏం చేస్తారు, ఒక క్వశ్చన్ చేస్తారు, ఆన్సర్ చూసుకుంటారు. అలా చేయొద్దు. సో ప్రాక్టీస్ ఓన్గా మన ఇంట్లో ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా 100% టైం సెన్స్ పెట్టుకుని చేయాలి. ఒక టైం పెట్టుకోవాలి, ఓఎంఆర్ షీట్ పెట్టుకోవాలి, చేయాలి. చేసిన తర్వాత ఓవరాల్గా ఒక 1 అవర్ తర్వాత మనం ఎన్ని బిట్స్ చేసాము, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎందుకు రాంగ్ అయినాయి, సో దీంట్లో పోయినాయా, ఇక్కడ ఎందుకు పోయినాయి, అప్పుడు ఎక్కడైతే నీకు మిస్ అయినాయో వాటిని మనం ఓవర్టేక్ చేసుకోవాలి.